ఒకసారి నూల్కర్ ప్రమాదకరమైన కంటి జబ్బుతో బాధపడుతూ ఉన్నాడు. అతని కళ్ళ బాధ భరించరానిదిగా తయారయ్యింది. దీనికి తోడు దృష్టి లోపం కూడా వచ్చింది. కంటి నిపుణుల వద్ద చికిత్సలు చేయించాడు. కానీ నివారణ కాలేదు. చివరిగా బాబావారిని ఆశ్రయించాడు. కోర్టుకు సెలవు పెట్టి షిరిడి వచ్చి సాటేవాడాలో బస చేశాడు. 2 రోజులు గదిలోనే కూర్చొని బాబావారి నామాన్ని నిరంతరం జపిస్తూ ఉన్నాడు. 3వ రోజు మసీదుకు వెళ్ళి బాబాను దర్శించాడు. అప్పుడు బాబా తమ చేతులను కళ్ళపై పెట్టుకొని శ్యామాతో, "ఈరోజు నా కళ్ళు ఎందుకో తీవ్రంగా బాధ పెడుతూ ఉన్నాయి" అన్నారు. అంతే, బాబా నోట వెంట ఆ మాటలు వచ్చిన క్షణం నుండి నూల్కర్ కంటి బాధ తగ్గనారంభించి త్వరలో పూర్తి స్వస్థత చేకూరింది. చూపు కూడా చక్కగా కనపడుతూ ఉంది. అంటే మనకు ఈ లీల ద్వారా ఏమర్థమవుతోంది? తమను నమ్మి శరణాగతి చేసిన భక్తుల రక్షణ బాబావారి కర్తవ్యం. తమ బిడ్డల బాధని తమ వంటిపైకి తీసుకొని మరీ బిడ్డలకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని చేకూరుస్తూ ఉన్న కన్న తల్లి సాయినాథుడు అని మనకు ఇలాంటి లీలల ద్వారా మరొకసారి అర్థమవుతోంది. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై.